హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్నూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇవాళ నేను నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి. తర్వాత ఇందులో తగినంత కారం వేసుకోవాలి. నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ కారం వేస్తున్నానండి. మసాలాలు, కారం, ఉప్పు ఇవన్నీ మీ రుచికి తగినంత మీరు వేసుకోండి. నాకు ఎగ్జాక్ట్గా ఇన్ని స్పూన్స్ అది అనేది ఏం లేదు, నాకు ఎంత అనిపిస్తే అంత వేస్తాను. ఇప్పుడు ఉప్పు వేసానండి. తర్వాత చికెన్ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అన్ని రుచికి తగినంతే వేస్తానండి నేను. తర్వాత ఇది జీలకర్ర పౌడర్ అండి. వేసుకున్న తర్వాత ఇందులో పసుపు, కొద్దిగా కసూరి మేతి కూడా వేస్తున్నానండి. కొద్దిగా పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు చివరిగా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత బిర్యానీ రైస్ కోసం ఒక బౌల్ పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకోవాలండి. ఈ ఆయిల్ వచ్చేసి నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నానండి. అదే ఆయిల్ని యూస్ చేస్తున్నాను. అదైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్కి తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. షాజీరా, జావత్రి, లవంగాలు, చెక్క, యాలకులు, మిరియాలు, ఇంకా రావి పువ్వు, ఇలా మన దగ్గర ఉండే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగాలండి ఆయిల్లో. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, కసూరి మేతి కూడా వేయాలి. వేసిన తర్వాత ఎసరుకు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అన్నం ఎసరు కోసం మూత మూసి ఇప్పుడు చికెన్ని నేను స్టార్ట్ చేస్తున్నానండి.
ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసుకునే చికెన్ ఉంది కదండి, అదంతా వేసుకోవాలి. చికెన్ కూడా సెమీ కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. చూసారా, ఎసురు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బిర్యానీ రైస్ని వేసుకోవాలి. నేను కంప్లీట్గా బాస్మతి రైసే యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే మీరు నార్మల్ రైస్, బాస్మతి రైస్ రెండు మిక్స్ చేసుకోవచ్చు. ఇలా బిర్యానీ రైస్ సెమీ కుక్ అవ్వాలి. సెమీ కుక్ అయిన తర్వాత దాన్ని వడబోసుకుంటున్నాను. చికెన్ కూడా చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం దమ్ కోసం ఒక గిన్నె తీసుకోవాలి. తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ఆ నెయ్యిని చుట్టూ అప్లై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలా. తర్వాత మనం సెమీ కుక్ చేసుకున్నటువంటి చికెన్ ఉంది కదా, దాన్ని వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి లేకుండా అలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేయాలి. తర్వాత ఈ రైస్ మొత్తాన్ని వేయాలి. వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మరి కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాగే ఉండాలండి, ఈ మాత్రం రెడ్గా ఉండాలి. ఎక్కువ రెడ్ అయితే చేదు వచ్చేస్తుంది. తర్వాత కొద్దిగా నేను కలర్ కాదండి వేసింది, పాలలో పసుపు కలిపి వేసాను. నేను ఫుడ్ కలర్ అలాంటివి ఏవి యూజ్ చేయను. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను పైన. ఇప్పుడు దమ్కి పెట్టేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి చేశాను. చూసారా, చూస్తుంటేనే ఎంత టేస్టీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.